అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గల్లాజీదేవ్ గారికి, అండ్ పిలవగానే వచ్చిన మా రానాబాబు గారికి, అండ్ పిలవగానే వచ్చిన సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ సార్. ఈ సినిమాని నాకు బాలాగారు ఫస్ట్ రామనాయుడు మిక్సింగ్ థియేటర్లో షో ఉంది శంకర్ గారు, మనం చూద్దామని చెప్పి చూపించారు సార్. నేను ఏ ఎస్టిమేషన్ లేకుండా, అంటే ఏ అంచనా లేకుండా అసలు ఏంటి బాలాగారు సినిమా చేశారు అంటే, సినిమా ఓపెనింగ్ నుంచి నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. చూసిన తర్వాత ఇంటర్వెల్ అయిపోగానే బయటికి రాగానే అసలు ఆ సౌండ్ మిక్సింగ్ కానీ, అసలు భీమ్స్ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ నాకు అఖండ సినిమా గుర్తొచ్చింది సార్. అఖండ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు అఖండ సినిమా తర్వాత అసలు మన డైరెక్టర్ అర్జున్ గారు కూడా ఆయన గురువు బోయపాటి సీను గారి శిష్యుడిగా బోయపాటి సీను గారి సినిమా నాకు చూపించారు సార్. సినిమా ఎండింగ్ అయిపోగానే, సెకండ్ హాఫ్ అవ్వగానే ఈ ఇటువంటి మంచి సినిమాని నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ బాలా గారికి అండ్ మా హీరో గారికి అశోక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులో అశోక్ గారు ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీలో అసలు ఈ సినిమా చూసి అయిపోయిన తర్వాత అసలు ఈ హీరో గారిన మనం చూసింది అనేది అసలు ఒక మాస్ యాంగిల్లో, అంటే చూడడానికి ఇంత క్యూట్గా ఉన్నారు అశోక్ బాబు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈయన ఈ మాస్ సినిమా చేసిందని చెప్పి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి అనిపిస్తుంది సార్. నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. దీనికి మీడియా మిత్రుల సహకారం కూడా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను సార్. మీరు ఈరోజు మీడియా వారు ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడలేదు సార్. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీరు ఆదరిస్తున్నారు, మీరు ప్రేక్షకుల దాకా మీరు తీసుకెళ్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమాని మీరు అందరూ ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకో విషయం సార్, ప్రశాంత్ గారు, నేను సినిమా చూసిన తర్వాత మెయిన్ ప్రశాంత్ గారి గురించి చెప్పాలి సార్. ప్రశాంత్ వర్మ గారు స్టోరీ సార్, యాక్చువల్గా హనుమాన్ సినిమా కూడా మేము చాలా ట్రావెల్ అయ్యాం తీసుకుందామని చెప్పేసి. హనుమాన్ సినిమా తర్వాత నాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద డైరెక్టర్